ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది, 11వ రాశి ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారి జ్యోతిష్యం మరి విశేష బలం, గ్రహ బలం, గృహ బలం, ఆరోగ్య బలం, సంతాన బలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి. నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. క్రోధీనామ సంవత్సరం వారి జాతక బలం, జ్యోతిష్య విశేషం చూడు. జానకిరామ్ కుంభరాశి వారి జాతకం, ప్రయత్న, శాస్త్రం, ధరించిన కార్యం, అనుకున్న కోరిక చూడుతి. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, విద్యారంగం, ఆరోగ్య రంగం, చదువు, విద్య, యోగం, బలం. ముఖ్యంగా కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం నవదుర్గ దేవత వచ్చిందండి వారి పేరు మీద. నవదుర్గ దేవత వచ్చింది కాబట్టి కుంభరాశి వారి జాతకంలో ధన విషయంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరిసమానం ఉంటుందండి. 11 ఆదాయం 11 ఖర్చు ఉంటుంది. సాయం చేసేవారు 4, ఇబ్బంది పెట్టేవారు 7. మిత్రస్థానం వీరికి జాతకానికి మాత్రం 2 రాశి ఉన్నది. శత్రుస్థానం మాత్రం 5 రాశి ఉంది. సమస్థానం 2 రాశి ఉన్నారు. వీరి జాతకానికి చూడాలంటే వివాహ ప్రయత్నాలు, కార్యాలు మాత్రం ఫలిస్తాయి. ఆలోచన శక్తి అధికం ఉంటుంది. రాహు మహర్దశ వారికి కుంభరాశి వారి జాతకం రాహు మహర్దశ శతతార నక్షత్రం, శతభిష నక్షత్రం వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి. ఎల్లాంటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం వీరికి రాహు మహర్దశ ఉంది కాబట్టి వీరికి వచ్చే ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలుగుతాయండి. కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు ఉన్నా కానీ ఆ విజయవాడ కనకదుర్గమ్మని రాహుకాలం ఘడియలో మాత్రం దుర్గమాత పూజ చేయాలండి. రాహుకాలం ఘడియలో దుర్గమాతను పూజ చేస్తే వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇంకా రాహు బలం మంచిగా ఉంటే మాత్రం వశీకరణ శక్తి చాలా ఉంటుంది. అందరి మద్దతు ఉంటుంది. ధనాదాయ విషయంలో బాగుంటుంది. ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటుంది. ఎన్ని చిక్కులు, చికాకులు వచ్చినా మంచిగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో తిరుగు ఉండదు. రాహు మంచి లేకుంటే మాత్రం లేనిపోయిన నిందలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. నమ్మిన వారు మోసం చేస్తారు. చేసే పనుల రివర్స్ అవుతుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది అని మాత్రం భార్య భర్తల సంసార కుటుంబంలో బాధలు ఉంటాయి. ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందండి. వీరికి రాహుబలం మంచిగా ఉంది. శని బలం బాగాలేదు. శని బలం బాగలేనందువలన వీరికి లేనిపోయిన నిందలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. ఈ శనేశ్వరుని చిక్కులు వెళ్ళిపోవాలంటే వారి జాతకంలో వీరికి వీలైతే మాత్రం అయ్యప్ప స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని, హరిహరాదులను కూడా పూజ చేయడం మంచిది. అని మీ జాతకంలో చూడాలంటే హరి అంటే శ్రీ విష్ణువు, హర అంటే శంకరుడు, శివాలయం, అలాగే మాత్రం వైష్ణవాలయం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది. వివాహ శుభకార్య విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో తిరుగు ఉండదు. ఆరోగ్యంలో మాత్రం మనశ్శాంతి ఉంటుంది. కానీ మాత్రం దీర్ఘకాల రోగాలు ఉన్నవారు, మానసిక బాధలు ఉన్నవారు, చికాకులు ఉన్నవారు, నమ్మినవారు మోసమైతే ఉన్నవారు ఇలాంటి సంఘటనలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో నడుస్తుందండి. 2 సంవత్సరాలు పొంగించింది, 2 సంవత్సరాలు పొరలాడించింది, 2 సంవత్సరాలు బోర్లా వేస్తుందండి. 7.5 సంవత్సరాలు ఎల్నాటి శని ప్రభావం అంటారు. అంటే 2.5 సంవత్సరాలు కలిసి వస్తుందండి. 2.5 సంవత్సరాలు ఇబ్బంది ఉంటుంది. 2.5 సంవత్సరాలు చాలా చికాకులు పెడుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి మాత్రం 32 సంవత్సరాలకు ఒకసారి మొదలవుతుందండి. ఆయుష్ రేఖ ఉన్నవారు 3 సార్లు రావచ్చు. ఆయుష్ రేఖ అంటే దీర్ఘకాలం 100 సంవత్సరాలు. ఈ కాలంలో మాత్రం 50-60 సంవత్సరాలు ఎక్కువ బతకడం అవుతుంది చాలా వరకు అయితే. అని మాత్రం ఇప్పుడు వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం నష్టమే చేస్తుంది అనుకుంటారు. కానీ ఒక్కొక్కరికి మాత్రం నంబర్ 1 స్థానం తీర్చే అవకాశం కూడా ఉంటుందండి. రాజయోగం తెస్తుంది. రాజకీయ రంగంలో మంచిగా ఉంటుంది. ధన విషయం కలిసి వస్తుంది. అష్టలక్ష్మి ప్రాప్తిస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగాలంటే మాత్రం శనేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది. శనివారం రోజు శనేశ్వరుని ఆరాధన చేయాలి. చాలా వరకు ఫలప్రాప్తి వస్తుంటుంది. విద్యార్థులకు విద్యలో కలిసి వస్తుంది. గృహస్థులకు గృహంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచిగా ఉంటుంది. దీర్ఘకాలం రోగం ఉన్న వారికి ఆరోగ్యవంతులవుతారు. నమ్మిన వారు సహకారం చేస్తారు. వారు ఎటువంటి శత్రులైన మిత్రులవుతారు. వశీకరణ శక్తి అవుతుంది. వశీకరణ శక్తి అంటే మంత్రం కాదండి. వారి మాటే భేదం లెక్క అవుతుంది. అలా అయ్యే అవకాశం ఉంటుంది. సరస్వతి కటాక్షం ఉంటుంది. వాక్శుద్ధి ప్రాప్తం ఉంటుంది. నమ్మిన వారి నుంచి సహకారం ఉంటుంది. స్త్రీ సాయం ఉంటుంది. ధన సాయం ఉంటుంది. పెద్దల సాయం ఉంటుంది. మిత్ర సాయం ఉంటుంది. శత్రు సాయం ఉంటుంది. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం వాస్తుబలం కలిసి వస్తుంది. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా సరే మాత్రం తట్టుకునే శక్తి ఉంటుంది. మనోధైర్యం పెరుగుతుంది. కానీ పూర్వభద్ర నక్షత్రం వారు మాత్రం కొన్ని చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి.
పూర్వభద్ర నక్షత్రం ఉన్నవారు, శతతార నక్షత్రం ఉన్నవారు కలిసి వస్తుంది. వీరి జాతకానికి లక్కీ నెంబర్ 4 వస్తుంది, 8 వస్తుందండి. సరి సంఖ్య మంగళవారం, శనివారం అనుకూలమైన వారం. అలాగే వీరి జాతకంలో గృహం కట్టడం కానీ, కొనడం కానీ, తీసుకోవడం కానీ, అమ్మడం కానీ, రిపేర్ చేయటం కానీ, గృహ వ్యాపారం చేయడం కానీ, బహుళ అంతస్తులు కట్టడం కానీ, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కానీ, ఎలాంటి దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల విషయంలో విరోధాలు తప్పవు, రక్త సంబంధికులతో విరోధాలు తప్పవు. నమ్మిన వారు ఏదో రకంగా వీళ్ళని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే కాలం వీరిని పరీక్ష పెట్టిందా అన్నట్టు ఉంటుంది. అలాంటి సంఘటనలు, చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి మనోనిగ్రహం అవసరం. నాయకత్వ లక్షణాలు చాలా ఉంటుంది వీరికి. వీరి జాతకంలో విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో. అలాగే వ్యాపారం చేసేవారి దాంట్లో చెప్పాలంటే మాత్రం ప్రతి వ్యాపారం వీరికి అనుకూలమే ఉంటుంది, కానీ వ్యాపారం మీద వ్యామోహం ఎక్కువ ఉండదు వీరి జాతక బలంలో. ఒకరి చేయి కింద ఉండే గుణం ఉండదు వీరి జాతక బలంలో, స్వతంత్ర గుణం ఉంటుంది. రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు, పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది వీరి పేరు మీద. దృష్టి దోషం అధికం ఉంటుంది. దృష్టి దోషం, ఎల్నాటి శని దోషం, గృహదోషం ఇవి చాలా వరకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కులదేవతని కానీ కులదేవుడిని కానీ ఆరాధన చేయడం మంచిది. గవర్నమెంట్ ఉద్యోగం కోరే వాళ్ళకైతే టైం తీసుకోవడం మంచిదండి. వివాహ శుభకార్యాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఇతర దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి టైం తీసుకోవడం మంచిది. అలాగే కళాకారులు, టీవీ కళాకారులు, సినీ కళాకారులు, రంగస్థల కళాకారులు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని ఆటంకాలు, చిక్కులు, దారిద్ర్య బాధలు వస్తాయి. ఆ దారిద్ర్య బాధలు వెళ్ళిపోవడానికి ఆ బెజవాడ కనకదుర్గమ్మకు రాహుకాలంలో పూజ చేయడం చాలా వరకు మంచిది. వారి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయి. కళామ తల్లి బిడ్డలకు మాత్రం తిరుగుండదు. డైరెక్టర్లు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, అలాగే గాయకులు, గేయకులు, గీత రచయిత రాసేవాళ్ళు, సంగీత కళాకారులకు ఆ సరస్వతిమాత కటాక్షం ఉంటుంది. అలాగే అష్టలక్ష్మిలో ధైర్యలక్ష్మి సహకారం ఉంటుంది, విజయలక్ష్మి కూడా సహకారం ఉంటుంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఎల్నాటి శని ప్రభావం తొలగించుకోవడం మంచిదండి. అది చేసుకోవాలంటే శనీశ్వరుని పూజ చేయాలి. ప్రతి శనివారం ఆరాధన చేయాలి. ఓపిక ఉంటే 5 నిమిషాలు చేసినా పర్వాలేదండి. ఓపిక లేకుండా గంటల తరబడి పూజ చేసినా అది ఫలితం ఉండదండి. సహనంతో ఓపికతోనే చేయాలి. భగవంతుడి కంటే, దేవుడి కంటే విధి గ్రహాలు ఎక్కువ పరీక్ష పెడతాయండి. ఎంత పరీక్ష పెడతా అంత సహకారం చేస్తాయండి. వీరి జాతకంగా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వాహన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వస్త్ర వ్యాపారంలో ఇబ్బంది ఉంటుంది. ధనాదాయ వ్యాపారంలో కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం జనరల్ స్టోర్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ కళ యోగ బలం ఉంటుంది. కానీ వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం కుంభరాశి వారి పేరు మీద ఉన్న చిక్కులు చికాకులు దరిద్ర బాధలు తొలగిపోవాలంటే 2024వ సంవత్సరం మీరు అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం, కాలసర్ప దోషం ఉన్నందువలన మాత్రం సద్బ్రాహ్మణులు మాత్రం సందర్శించి శాంతి చేసుకోవడం చాలా మంచిది. వారికి యథావిధిగా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు కృప వారి ఎందుకు తప్పకుండా ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.